అదే విధంగా మీరు చూస్తే ప్రజలు చాలా మంది చూస్తే ప్రజలు మీపై రాళ్ళు విసురుతారు. వాటిని వెనక్కి వారిపైకి విసిరేయకండి. వాటిని సేకరించి మీ సామ్రాజ్యాన్ని నిర్మించండి. ఫస్ట్ ఎన్ని స్టోన్స్ ఏసారు? ముగ్గురున్నారు మేడం. ముగ్గురు ఏం హ్మ్. చేశారు? 4, 5 రాళ్ళేశారు. ఆ తర్వాత చూడండి సెకండ్ పిక్చర్‌లో ఏం చేశాడు అతను? తనను విసిరేయలే. చాలా ఇంటెలిజెంట్ అతను. హ్మ్. విమర్శలను గాని విమర్శిస్తే ఏమవుద్ది? మళ్ళీ విమర్శించిన వారికి విమర్శిస్తే మన ఎనర్జీ లూజ్ అయిద్ది. అంతేనండి? హ్మ్. సో, అతనేం చేశాడు? స్టోన్స్ పెట్టుకున్నాడు. చాలా రోజుల నుంచి విసురుతున్నాడు. ఏం చేశాడు? చిన్నగా ఒక ఇల్లు కట్టుకున్నాడు. హ్మ్. తర్వాత ఏం కట్టాడో వాళ్ళకి తెలుసా? అవకాశం ఇవ్వలేదు. తనకేం హ్మ్. చేశాడో తెలుసా? ఏ రాయిని తను విసరలేదు. ఒక హ్మ్. కోటని సామ్రాజ్యాన్ని నిర్మించాడు. అప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు ఎలా చూస్తున్నారు? ఇలా చూస్తున్నాడు. హ్మ్. ఒకవేళ విమర్శించిన వ్యక్తికి తనే మళ్ళీ విమర్శిస్తే ఏమైంది తెలుసా? తన ఎనర్జీ లూజ్ అయిపోయేది. ఎప్పుడు విమర్శించొద్దండి. మనల్ని బాధ పెట్టి ఉండొచ్చు గాక, మనల్ని విమర్శించి పెట్టొచ్చు గాక, ఎలా అయినా సరే మనం ఏమి అనొద్దు. ఏమి చేయాలి తెలుసా? వారు ఏ దాని వల్ల అన్నారో ఒక గొప్ప స్టేజ్‌కి మనం వెళ్ళాలి. ఒక గొప్ప యాంకర్ అయ్యి చూపించొచ్చు. గొప్ప కోచ్ అయ్యి చూపించొచ్చు. గొప్ప చూడండి ఫోటోగ్రాఫర్ అయ్యి చూపించొచ్చు. గొప్ప ఎడిటింగ్ అయ్యి చూపించొచ్చు. ఏదైనా ఒకటి మనల్ని విమర్శించిన వారిని విమర్శిస్తూ ఉంటే అక్కడే మన జీవితం ఆగిపోద్ది. ఏది విమర్శించొద్దు. మనకి ఎస్పెషల్లీ మనకి ఏది కావాలో దానిపైన మనం ఫోకస్ ఉంచుకోవాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతుంది. సార్ నిజంగా మీ దగ్గర అలా వస్తూ నన్ను చాలా విమర్శలు ఎత్తుకున్నాను. చిన్నప్పటి నుంచి నాకు చాలా బాధలున్నాయి. ఏం చేయాలో నాకు అర్థం కానట్టు ఒక పరిస్థితిలో ఉన్నాను. నాకు ఏదైనా ఒక సొల్యూషన్ లేదా అని కొంతమంది అంటారు. అయితే నేను చెప్పేది ఏమిటంటే యెస్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఉంటుంది. అలా ఒక అవకాశం వచ్చిందేంటంటే టీచర్ నాకు ఒక అతను ఇవ్వాల్సిన డబ్బులు అమౌంట్ నాకొచ్చింది. నేను రోజు మెడిటేషన్ అండ్ మీ క్లాసెస్ విన్నందువలన నాకు వచ్చింది. అందుకు థాంక్ యూ సో మచ్ కాస్మిక్ ఎనర్జీ టు యూ అండ్ యూనివర్స్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఎప్పుడైనా సరే ఒక ట్రైనర్ ఎప్పుడు హ్యాపీగా ఫీల్ హ్మ్. అవుతారో తెలుసా అండి హరిత గారు. మనం అద్భుతంగా చెప్పొచ్చు. ఇంతమందికి ఎన్ని వేల మంది చూస్తుంటారు. కొన్ని లక్షల మంది కూడా రీచ్ అయ్యి ఉంటాం. బట్ అన్నిటికన్నా హ్యాపీనెస్ ఏంటో తెలుసా? మీ వల్ల నేను ఇది పొందాను. మీ వల్ల నాకు రావాల్సిన అమౌంట్ వచ్చింది. మీ వల్ల నాకు జాబ్ వచ్చిందండి. మీ వల్ల మేము విడిపోయే భార్యాభర్తలు మేము కలిసామండి. చాలా హ్యాపీగా మా కెరియర్‌లో సక్సెస్ అయ్యామండి. మా బిజినెస్ డెవలప్‌మెంట్ అయిందని. ఒక్క చిన్న ఫీడ్‌బ్యాక్ ఇస్తే ఎలా ఉంటుందండి హరిత గారు చెప్పండి? హ్యాపీగా ఉంటుంది. అదే అండి. హ్మ్. అది హార్ట్‌కు టచ్ అవుద్దండి. అది మనసులో ఏది చేసినా రాత్రి పడుకునే ముందు గుండె మీద చేసుకొని నేను సాధించాను. ఇప్పుడు మీ కెరియర్‌లో మీ క్లాసెస్‌కి అటెండ్ అయిన వాళ్ళని ఎంత వరకు మీరు సక్సెస్ బాటలోకి వాళ్ళు సక్సెస్ అయ్యే విధంగా చేయగలిగారు? 100కు 100% అండి. మీ క్లాసెస్‌కి అటెండ్ అవ్వాలంటే ఎలా? యెస్. ప్రాసెస్ ఎలా ఉంటుంది? యెస్. థాంక్ యూ సో మచ్ అండి. డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేయొచ్చండి. లేదా కామెంట్ సెక్షన్‌లో గూగుల్ ఫార్మ్ ఉందండి. ఆ గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయడం ద్వారా కూడా మా టీమ్స్ వాళ్ళ టచ్‌లో ఉంటారండి. థాంక్ యూ విజయ్ గారు. సక్సెస్ అనేది ప్రతి ఒక్కరి సొంతం కావాల్సిందే. దానికి కావాల్సిన క్లాసెస్ నేను తీసుకుంటాను. మీరు నా క్లాసెస్‌కి అటెండ్ అవ్వచ్చు అంటున్నారు. రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారి క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి.